హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి సండే రోజు బోనాల పండగ కదా. సో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళంగానే చాలా ట్రాఫిక్ ఉంది అసలు. ఇంట్లో 9 o'clock అట్లా స్టార్ట్ అయినాము. సో బ్రేక్ఫాస్ట్ కూడా దర్శనం అయిపోయినాక చేద్దామనేసి అనుకున్నాం. నేనైతే ఈ టెంపుల్కి నాకు తెలిసి సెకండ్ టైం అనుకుంటా వచ్చింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత జనాలు లేకుండే. ఈరోజు ఆబ్వియస్లీ బోనాలు కదా, ఎంతైనా రష్ ఉంటుంది. సో వెళ్ళంగానే ఫస్ట్ అక్కడ కొబ్బరికాయలు అమ్ముతుంటే కొబ్బరికాయలు తీసుకున్నామండి. తర్వాత అక్కడ లెగ్స్ వాష్ ఎక్కడ చేసుకోవాలని చెప్పి తిరిగాము. అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఏం చేస్తున్నారో ఏమో అనుకున్నాం. కాకపోతే లెగ్స్ వాష్ అండి, దానికి కూడా ఎంతమంది జనాలు ఉండేనో. తర్వాత చెప్పులు పెట్టడానికి కూడా జనాలు ఉండే అసలు. అక్కడ కాలు కడుక్కునే దగ్గర చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. దర్శనం అయితే చాలా మంచిగా అయిందండి. లోపలికి వెళ్ళినాక ఆ డెకరేషన్ అయితే నిజంగా నాకు చాలా నచ్చింది అసలు. ఎంత బాగా చేశారో అసలు. మాకు దర్శనం అయితే మంచిగా అయిపోయింది. నేను అమ్మవారిని కూడా ఫోటో తీద్దాం అనుకున్నా, కానీ ఫోటో నాట్ అలౌడ్ అని చెప్పేసి అక్కడ ఉంది. అందుకని చెప్పి తీయలేదండి. ఇక్కడ బయటకు వచ్చాక అక్కడ చీరలు అమ్మవారికి రాసి ఇస్తున్నారు అనమాట. తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ గణేష్ టెంపుల్ ఉందని చెప్పేసి గణేష్ని కూడా దర్శనం చేసేసుకొని, చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. ఒక్కసారి మిస్ అయిపోయినామో ఇంకా దొరకదు. మాకు ఇష్యూ అయితే వెనకాల ఉందా లేదా అని ఊరికే వెనకాల చూస్తూ నడుస్తున్నాడు అండి. నాగదేవత గుడి కూడా దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ పీజేఆర్ది ఒక స్టాచ్యూ ఉంది, చూద్దామని లోపలికి వెళ్ళి చూసాం. ఇంకా తర్వాత అక్కడే ఒక చిన్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయించేసాను ఫస్ట్ మా చిన్నోడికి. తర్వాత మేము కూడా ఇంకా లేట్ అయిపోయింది కదా, అప్పటికే 12:30 అయింది. ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంటికి వచ్చేసామండి. ఇది నా చిన్న మినీ బ్లాగ్. మీ సండే ఎలా అయిందో నాకు కమెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.